పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం 7వ భాగం. యోగిరాజుల వారు ఇలా పాడేవారు. ప్రయత్నంలో లోపం చెయ్యకు, ఎప్పుడు ప్రయత్నంతో మనస్సు కోరేవి తీర్చుకో. మనస్సుని రెండో వైపు పోకుండా గట్టిగా చెక్కబట్టుకో. శూన్యం మీదే మనస్సు నిలిపి చేసుకో నీ పనులన్నీ. చూస్తావప్పుడు ఆశ్చర్యంగా నీ సామర్థ్యాన్ని. వెనకాల అన్నీ జరుగుతాయి నీవి. మనస్సులో ఏదీ పట్టించుకోకుండా తిరుగు నిబ్బరంగా. నేర్పు అలవరుచుకో, మెలకువగా ఉండు. ఆశ్రయించుకొని ఉండు స్వామిని, మేలు పొందు. స్వామిని ప్రేమించు నువ్వు తప్పకుండా. ఎడతెరిపి లేకుండా నిలుపు స్వామిని మనస్సులో. నెరవేరతాయి తప్పకుండా నీ పనులన్నీ. వారు కేవలం యోగులేనని అనడానికి వీలులేదు. ఏకాంతంలో లోకుల దృష్టికి అందకుండా ఎంతో రహస్యమైన తమ డైరీల్లో వారు తమను గురించి స్వయంగా రాసుకొని ఉంచారు. వారి జీవిత కాలంలో బహుశా వీటిని గురించి ఎవరికీ తెలిసి ఉండదు. ఎందుకంటే ప్రచారం అంటే వారికి బొత్తిగా కిట్టేది కాదు. ప్రతిరోజు మాదిరిగానే వారు సాధనా తాలూకు ఉపలబ్ధులను గురించి రాస్తూ క్రీస్తు శకం 1873 ఆగస్టు 13వ తేదీన ఇలా రాశారు. ఆజ్ హమ్ మహాపురుష్ హుయే, అంటే ఈ రోజున నేను మహాపురుషుణ్ణి అయ్యాను. దీని తరువాత ఆగస్టు 17వ తేదీన ఒక మనిషి ముఖాకారం గీసి దాని పక్కన ఇలా రాశారు. మహాపురుష్ హమ్ హై, సూర్య మే ఏసా దేఖా హమ్ హీ బ్రహ్మ హై. మహాపురుషుణ్ణి నేను సూర్యున్నో ఉన్నట్టు కనిపించాను, నేనే బ్రహ్మను. ఆగస్టు 18వ తేదీన రాశారు. హమారా ఈ రూప్ సే జగత్ ప్రకాశిత్, అబ్ హు బహు గాఢా ప్రాణాయామ్ హువా. హమ్ హీ ఏక్ పురుష్ హై ఔర్ కోయి నహీ. అంటే నా రూపంలోనే జగత్తు వెల్లడైంది. ఇప్పుడు చాలా గాఢమైన ప్రాణాయామం జరిగింది. నేనొక్కణ్ణే పురుషుణ్ణి, మరేదీ లేదు. ఆగస్టు 22న ఇలా రాశారు. हम ही आदि पुरुष भगवान, कुछ पेट में ना ताकत से दर्द है. अब श्वास और भीतर गया, अब चतुर्भुज होने का लक्षण हुआ. यह मालूम होता है कि यह दोनों हाथ छोड़ाए और भी శక్తిమై నిరాకార దుయి హాత్ భితర్ సే నికలా. అంటే నేనే ఆది పురుషుణ్ణి, కడుపులో బలం తక్కువ ఉన్నందువల్ల నొప్పి పుడుతోంది. ఇప్పుడు శ్వాస ఇంకా లోపలి వైపు ప్రవేశించింది. ఇప్పుడు నాలో 4 చేతుల నారాయణుణ్ణి అయ్యే లక్షణాలు కనిపించాయి. నాకున్న 2 చేతులు మాత్రమే కాక అనంత శక్తివంతమైన నిరాకారమైన మరో 2 చేతులు పుట్టాయి. ఆగస్టు 25న ఒక సూర్యుడి బొమ్మ గీసి దాని పక్కన ఇలా రాశారు. సూర్యనారాయణ్ భగవాన్ జగదీశ్వర్ సర్వవ్యాపీ హమ్ హై. ఏక్ జ్యోతి భితర్ మాలూమ్ హోతా హై. जो सूर्य से आता है, सूर्य से हम हैं. जो हम सोई वह रूप निराकार का, जो बुद्धि के परे अनंत रूप ओ ही भगवान और निर्मल हम ही अक्षर पुरुष. అంటే సర్వవ్యాపకుడైన ఆత్మ సూర్య రూపుడు నారాయణుడు భగవంతుడు జగదీశ్వరుడు నేనే. లోపల ఒక జ్యోతిని చూశాను. అది ఆత్మ సూర్యుడి నుంచి వస్తోంది. అది కూడా నేనే. నేనైనదే నిరాకార రూపం. బుద్ధికి అతీతంగా ఉండే బృహత్ కూటస్థ రూపమే భగవంతుడు. అది అత్యంత నిర్మలమైనది. నేనే ఆ అక్షర పురుషుణ్ణి. అక్షరమంటే జీవాత్మ తనను నిర్గుణం అంటే గుణాతీతం అయిన పరమాత్మ కంటే వేరు కానని తెలుసుకొని దాంట్లో లీనమైనప్పుడే అక్షరం అంటే నశించనిది అన్న పేరు పొందుతుంది. ఇంకా రాశారు. కూటస్థ అక్షర్ అమర్, ఓహీ సూర్య నారాయణ హై. ఏహీ హమ్ హై और यही सूर्य है. कूटस्थ अक्षर अदि और हम हैं. सूर्य ही मालिक और
మజా ఔర్ సాఫ్. అంటే ఆ కూటస్థ అక్షర అవినాశుడు, ఆత్మ సూర్య రూపుడు అయిన నారాయణుడే నేను. సనాతన కూటస్థ అక్షరమైనది నేనే. ఆ ఆత్మసూర్యుడు ప్రభువు. ఇంకా స్పష్టమైంది. ఇంకా ఆనందం కలిగింది. ఆ బృహత్ కూటస్థ అక్షరుడే ఆత్మసూర్యుడు. అతడే నేను. ఆగస్టు 23న ఇలా రాశారు. हम जब सूर्य हैं तब जो हम कहे सो వేద్ హై యానే నిశ్చయ జానే. అంటే ఆ కూటస్థ స్వరూప ఆత్మ సూర్యుణ్ణి నేనే అయినప్పుడు నేను చెబుతున్నదే వేదం. అంటే దీన్ని నిశ్చితంగా అపౌరషేయమని తెలుసుకోండి. ఆగస్టు 24న ఇలా రాశారు. హం హి కృష్ణ. అంటే నేనే కృష్ణుణ్ణి. ఆగస్టు 27న రాసింది ఇది. జో పురుష్ ఆదిత్య మే సోయ్ మై హూ బ్రహ్మస్వరూప్ సూర్య కా హమారా హై. అంటే ఆత్మ సూర్యుడిలో ఉన్న ఆది పురుషుడు నేనే. ఆ సూర్యుడిలో ఉన్న బ్రహ్మరూపం నా నుంచే వస్తోంది. అక్టోబర్ 3న ఇలా రాశారు. హం సూర్య హై మహాదేవ్. నేను ఆత్మస్వరూప మహాదేవుణ్ణి. నవంబర్ 12న ఇలా రాశారు. హం హి మహాపురుష్ పురుషోత్తం. నేనే మహాపురుషుణ్ణి, పురుషోత్తముణ్ణి. క్రీస్తు శకం 1874 జనవరి 8న రాసింది ఇది. सूर्य ही ब्रह्म ये ही स्थिर घर पहुंचाता है. अब स्थिर घर में गए उसी का नाम అమర్ ఘర్ హై. అంటే ఆత్మ సూర్యుడే బ్రహ్మ. ఈయనే స్థిర గృహానికి చేరుస్తాడు. ఇప్పుడు స్థిర గృహానికి చేరాను. దీని పేరే అమర గృహం. జనవరి 29 నాడు ఏం రాశారంటే, अब सुतोगा दिल चाहता है और खाली ब्रह्म को देखे यानी शून्य के भीतर शून्य. अब स्थिर घर में मैं गया. अब मालूम होता है जैसा शरीर उपके हवा से नीचे से उठता है. जैसा हुक्के पी के पानी फेंक देने से नीचे के छेद जैसे पिया जाता है, वैसे धुआं निकस जाता है, वैसा ही होएगा. अब अगम घर गए. अब अजर घर से अमर घर गए. अब कुछ नहीं खाली मालिक. అంటే ఇప్పుడు నిద్రపోతూ ఉండాలన్న కోరిక కలుగుతోంది. శూన్యానికి లోపల ఉండే మహాశూన్య రూపుడైన బ్రహ్మను చూడ్డం మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు నేను స్థిర గృహానికి చేరిపోయాను. శరీరం ఇప్పుడు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వాయువు ద్వారా కింది నుంచి పైకి లేస్తోంది. హుక్కాతో పొగ తాగిన తరువాత హుక్కా నీళ్లు బయటికి విసురు కొట్టేటప్పుడు పొగ తాగే గొట్టంలోంచి పొగ బయటికి వచ్చినట్టే జరుగుతోంది. ఇప్పుడు అగమ్య గృహాన్ని చేరాను. అక్కడ్నించి అజర గృహానికి, ఆ తరువాత అమర గృహానికి చేరాను. ఇప్పుడు మరింక ఏమీ లేదు. కేవల మహాశూన్య రూపుడైన ప్రభువు బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. మే 2న ఇంకా రాశాను. బ్రహ్మరూప్ హమారా యానే జో శూన్య భితర్ మన్ सोई शून्य बाहर फिर मन देखने लगा बाहर का कूटस्थ अक्षर फिर उह भी गया. अब रह गया खाली शांत पद यह शून्य जब ब्रह्म हुआ यानी यह मन और कूटस्थ अक्षर ब्रह्म है. अब शून्य मन ब्रह्म हुआ. అంటే నా బ్రహ్మ రూపం అంటే లోపలున్న మనోరూప శూన్యమే బయట కూడా ఉంది. మనస్సు బయటున్న కూటస్థ అక్షరాన్ని చూస్తూ ఉంది. తరువాత అది కూడా లుప్తమైంది. మరి ఏదీ కనిపించడం లేదు. ఇప్పుడు కేవల మహాశూన్య రూపుడైన బ్రహ్మ అంటే శాంతపదమే ఉంది. ఈ స్థితిలో నాతనంతో పాటు కూటస్థ అక్షరం అంతా బ్రహ్మ అయిపోయింది. అప్పుడు మనస్సు కూడా మహాశూన్య రూపుడైన బ్రహ్మలో లయమైపోయింది. ఈ విషయంలో వారి గొంతులో నుంచి ఆనందపూర్వకమైన పాట ఒకటి వెలువడింది. अब चलो पैरे अमरपुर चलो छोड़ जग जंगाल जंजाल विषयासर त्यागो और भटकत फिरो के यो तुम भूलो विषय रस से कुछ मजा नहीं है
आप ही आप तुम समाई है लो, फिरते डोलते रहे एकेला, हर दम साई పాస్ హజరీ దేలి. అంటే, పద నాయనా అమరపురికి పద, వదిలించుకో జగతి జంజాటాన్ని, వదులుకో విషయాసక్తిని, నిన్ను నువ్వు మరచి తిరుగుతావేం లక్ష్యమనేది లేకుండా, విషయాసక్తిలో లేదు ఆనందమేమి, మునిగిపో నీలో నువ్వు, ఆడుతూ అలాగే ఉండాలి నువ్వు ఒంటరిగా, ప్రతి క్షణం నిలిచి ఉండు స్వామి సన్నిధిని. ఆ అభయ పదాన్ని ఏ విధంగా పొందాలి? యోగిరాజులు క్రీస్తు శకం 1874 ఆగస్టు 15న ఇలా రాశారు. అభయ్ పద్ గురు మిలా बिना मिलता नहीं, शून्य भवन में स्थिर रहना, बिना स्थिर में घुसने से नहीं होगा. అంటే, గురువు లేనిదే ఆ అభయ పదాన్ని పొందలేం. శూన్య భవనంలో స్థిరులై ఉండిపోవాలి. స్థిరత్వం లేనిదే అక్కడ ప్రవేశం లేదు. ఆ మహాయోగులు ఇంకా ఇలా రాశారు. దేవుని శరణు పొందు, ఇది అమర సందేశం. మరచిపోయావు నువ్వు, నువ్వే బ్రహ్మమని. చెప్పు మరి, చెయ్యి కదుపుతున్నదెవరో? కదుపుతున్నదెల్లా నీ మనస్సే మరి. అది తిరుగుతున్నది ఎక్కడా? జపిస్తున్నది దేన్ని? శూన్యాన్ని చింతన చేస్తూ చూడాలి తిప్పుతున్నదెవరో? చెప్పు వింటాను, తిప్పుతున్నదెవరో? తిప్పుతున్నది శ్వాసే, ఇది నిజమైన మాట. తిరుగుతున్నది ఎందుకో చెప్పు వింటాను, కోరిక వల్ల చెలిస్తోంది, ఇది జ్ఞాని చెప్పే మాట. శ్వాస ఎందుకు చెలిస్తోందో చెప్పు మరి వింటాను, నిలకడగా ఉండడం గాలి స్వభావంలో లేదు కనుక. ఈ శ్వాస పుట్టేది ఎక్కడ్నించో చెప్పు మరి. పుట్టింది శూన్యంలోంచి, మాయ వచ్చి కలిసింది దానికి. ఆ పుట్టుకకు కారణమేమిటో చెప్పు ఓ జ్ఞాని. కర్మఫల భోగ జన్యతే ఇలా తిప్పేది. అంచేత విడవాలి కర్మ ఫలాఫలాల్ని. ధ్యానించు సదా బ్రహ్మ మీద మనస్సు నిలిపి. అప్పుడు తద్రూపుడవే అవుతావు, సత్పదార్థమవుతావు. ప్రతి ఒక్క శ్వాసలోనూ చూడు ఆత్మరూపం జాడను. ఇది ఆనందానికి మూలమని తెలుసు బ్రహ్మజ్ఞానికి. యోగిరాజులు స్వయంగా ఎన్నడూ నామజపం చెయ్యడం కానీ, మంత్రజపం చెయ్యడం కానీ చేసేవారు కారు. భక్తులకు అలాంటివి ఉపదేశించేవారు కారు. వారెన్నడూ బొట్టు కానీ, గంధం కానీ పెట్టుకునేవారు కారు. మామూలు దుస్తుల్లోనే ఉండేవారు. వారు ఈ స్థూల కర్మలను కానీ, బాహ్యమైన ఆడంబరాలను కానీ ఏ విధంగానూ పాటించేవారు కారు. వారు ఆత్మ సాధన చేస్తుండేవారు. శిష్యులకు కూడా అదే ఉపదేశిస్తూ ఉండేవారు. అవన్నీ చెయ్యడం వల్ల లాభమేమీ లేదని వారు అంటూండేవారు. వాటి వల్ల ఆత్మదర్శనం కలగదు కనుక. అటువంటప్పుడు ఆత్మదర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగించలేని వాటిని చేసి కాలాన్ని వృధా చెయ్యడం వల్ల ప్రయోజనమేమిటి? శ్రీమద్ భాగవతంలో కూడా ఈ విధంగానే ప్రస్తావించడం జరిగింది. శ్రీమద్ భాగవతం 3వ అధ్యాయం 29, 21-23 శ్లోకాలలో ఇలా చెప్పబడి ఉంది. అజ్ఞానులు ఆ ఆత్మనే ఉపేక్షించి విగ్రహారాధన వంటి ఆడంబరాలకు పోతుంటారు. ఆ పూజ స్వాంగ మాత్రమే. మూఢత్వం వల్ల నన్ను అంటే ఆత్మను ఉపేక్ష చేసి కేవల విగ్రహారాధనలోనే మునిగి ఉంటారు. వాళ్ళు బూడిదలో హోమం చేస్తుంటారు. వ్యర్థమైన పని చేస్తుంటారు. నేను అన్ని భూతాల్లోనూ అంటే అన్ని పదార్థాల్లోనూ ఉన్నాను. తెలుసుకోడానికి వీలైన వాణ్ణి. ఇది చూడకుండా, తెలుసుకోకుండా వాళ్ళు నానా రకాల సామగ్రులతో ఇతర జీవుల్ని అవమానిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉంటారు. ఈ అర్చన వల్ల నాకు ప్రసన్నత కలగదు. యోగిరాజులు చెప్పేదేమిటంటే, మానవ జన్మ దుర్బలమైనది, క్షణికమైనది. అందువల్ల ఈ జన్మలోనే జన్మ మృత్యు బంధనం నుంచి విముక్తి కలిగించే సాధన చెయ్యాలి. దీనికోసం వారు ఎన్నడూ ఉపవాసం చేసినట్టు కానీ, విగ్రహ పూజ చేసినట్టు కానీ కనిపించలేదు. వారు లోక శిక్షణ కోసం ఏడాదికొక మాటు
శివరాత్రి నాడు ఉపవాసం ఉంటుండేవారు. నేను చెయ్యకపోతే లోకులెందుకు చేస్తారు అంటుండేవారు. ఈ దృష్టిలో వారు రసహీనులైన యోగులు కారు. ప్రేమ, దయ, కరుణ రూపుగట్టిన ఉచ్చకోటి బ్రాజ యోగులు. దూర ప్రదేశానికి 3, 4 రోజుల యాత్రకు వెళ్ళడానికి పాథేయం అంటే దారిలో తినడానికి ఆహారం తీసుకువెళ్ళడం తప్పకుండా అవసరమని వారు చెబుతుండేవారు. దాని విషయంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఎన్నాళ్ళు బస చెయ్యాలి అన్న వాటినన్నిటిని గురించి తెలుసుకోవడంతో పాటు ఒక నిర్ధరిత పాథేయం, దారి ఖర్చులు, తిండి సదుపాయం మొదలైనవి ఏర్పాటు చేసుకోకుండా వెళ్ళడం కుదరదు. కానీ ఈ దేహాన్ని విడిచి అనిర్దిష్ట కాలం అజ్ఞాత దేశానికి యాత్రకు బయలుదేరేటప్పుడు ఎంత పాథేయం అవసరం? ఆ సమయంలో భౌతిక జగత్తుకు సంబంధించిన వస్తువులు కానీ, దారి భత్యం కానీ పాథేయంగా ఉపకరించవు. ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుందో, ఆ అపరిచిత ప్రదేశంలో ఎన్నాళ్ల పాటు ఉండవలసి ఉంటుందో ఏదీ తెలియదు. అయితే ఆ యాత్రకు వెళ్ళడానికి ఈ జీవితంలోనే యోగ సాధన ద్వారా ఆ పాథేయాన్ని ప్రాప్తింపచేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఆ సాధన వల్ల కలిగే విషయం ఒక్కటే లేదా వృత్తే. సంస్కార రూపంలో దారిభత్యంగా ఉపకరిస్తుంది. అది అమరపాథేయం. అదే జీవుడితో పాటు రాకపోకల్లో తిరిగి ప్రాప్తిస్తుంది. ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడి అభయవాణి అయిన గీతలో యోగభ్రష్టుడైన వ్యక్తి అంటే యోగ సాధనలో ఫలితం సిద్ధించక ముందే పతనమైనవాడు, యోగ మార్గానికి దూరమైనవాడు, శ్రీమంతుల ఇళ్లల్లో కానీ, యోగుల వంశంలో కానీ పుడతాడు. శ్రద్ధతో యోగ సాధన చేసే ప్రవృత్తి గలవాళ్ళు ఎన్నడూ దుర్గతి చెందరు. అంటే శుభాన్ని కోరే వ్యక్తి ఎప్పుడూ బ్రహ్మచింతనతోనే సుఖంగా ఉంటాడు. ఈ ఆత్మకర్మ రూపమైన శుభకర్మను సంపాదించే వారికి శ్రీకృష్ణుడు ఇచ్చిన అభయం ఇది. భగవద్గీత 6వ అధ్యాయం 40 శ్లోకంలో ఇలా చెప్పబడి ఉంది. ఈ ఆత్మ సాధన ద్వారా తమకు శుభం చేకూర్చుకునేవారే యథార్థంగా కళ్యాణకృతులు. పంచదశికారుడు కూడా అలాగే చెప్పాడు. పంచదశిలో 9వ అధ్యాయం 150వ శ్లోకంలో ఇలా చెప్పబడి ఉంది. ఇహ వా మరణే వాస్య బ్రహ్మలోకే థవా భవేత బ్రహ్మ సాక్షాత్కృతి సమ్యగుపాసీనస్య నిర్గుణం. అంటే నిర్గుణోపాసకుడు ఈ లోకంలో ఉన్నా, పరలోకంలో ఉన్నా, బ్రహ్మలోకంలో ఉన్నా సరే నిశ్చితంగా పరబ్రహ్మ దర్శనం పొందుతాడు. అతని ఉపాసనా ఫలం ఎన్నడూ వృధా కాదు. యోగిరాజులు ఒక గొప్ప వీర సాధకులు. అలసత్వానికి అంటే ఈ వేళ కాదు, రేపు చేద్దాంలే అనే మనోభావానికి వారు ఎన్నడూ తావు ఇవ్వలేదు. వారు రోజంతా నౌకరీ చేసిన తరువాత సాయంత్రం శిష్యులకు చదువు చెబుతూ ఉండేవారు. అలాగే ఇంటి సంగతులన్నీ నిర్వహించుకుంటూ ఉండేవారు. ఇంతే కాకుండా ప్రజా శ్రేయస్సుకు అవసరమైన కార్యకలాపాలు కూడా నిర్వహిస్తూ ఉండేవారు. రాత్రి 9 గంటల వరకు భక్తులతో తత్వచింతన, భగవత్ చర్చ చేస్తుండేవారు. వీటన్నిటి మధ్య రోజువారీ సంఘటనలన్నిటినీ డైరీలో రాస్తుండేవారు. ఇవే కాక ఎంతమందికి ఎన్ని సమస్యలు పరిష్కరించి పెట్టాలో. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా వారు లోకుల దృష్టికి అందని విధంగా తమను సర్వోన్నత శిఖరానికి చేర్చిన గొప్ప సాధన చేశారు. దీనివల్ల ఏం స్పష్టమవుతోందంటే వారి మనోబలం ఎంతో ఉన్నతమైనదని, ఎంతో శక్తి సంపన్నమైనదని తెలుస్తోంది. వారు తమ డైరీలో ఒక చోట ఇలా రాశారు. అబ్ రాత్ భర్నే జాగ్నే కో ఇరాదా హోతా హై. అంటే ఇప్పుడు రాత్రంతా మేలుకోవాలని అనిపిస్తోంది. ఇంకా రాశారు, రాత్ మే నీంద్ కమ్ ఆతా హై, బడా స్థిర్ బడా నేనా. అంటే రాత్రి నిద్ర తక్కువగా పడుతోంది, గొప్ప స్థిరత్వం, గొప్ప నిశ కలుగుతోంది అని చెప్తున్నారు. ఈ విషయాలన్నిటి వల్ల తోచేది ఏమిటంటే ఆ కాలంలోనే వారు
రాత్రి తెల్లవార్లు యోగ సాధన చేస్తుండేవారు. క్రియా సాధన వల్ల కలిగిన నిషాలో మునిగిపోయి సర్వగుణ సంగరహితమైన స్థితిలో ఉంటూండేవారు. ఆ కాలంలో కొద్ది నెలల తర్వాత చేసిన సాధనను వర్ణిస్తూ వారు రాసినది శ్రద్ధగా చదివితే ఆశ్చర్యచకితులం కాక మానం. ఇలా రాశారు వారు. అగం పంథ్ మే పగ్ ధరా, ఓహ్ నా మాలూమ్ శ్వాస ఆతా హై, न मालूम जाता है संग सबका छोड़े, और ध्वनि सुने राधिका जी का दर्शन भया, अब अनमोल धन मिला. అంటే చేరడం కష్టమైన ఆ అగమ్య స్థానంలో, అంటే స్థిర గృహంలో పూర్తిగా నిలదొక్కుకున్నాను. ఆ స్థితిలో శ్వాస వస్తోందో పోతోందో తెలియకుండా ఉంది. అంటే కేవల కుంభకం సిద్ధించిన తరువాత ఇంద్రియాలతో ముడిపడి ఉన్న అన్ని గుణాలకు, ఆసక్తికి అతీతున్నయ్యానని అర్థం. పైనుంచి అంటే సహస్రారం నుంచి దిగివచ్చే ధ్వని తరంగాల్లో లేదా నామధ్వనిలో రాధాజీ దర్శనం కలిగింది. ఇప్పుడు అమూల్యమైన ధనం దొరికింది. ఈ విధంగా అనేక మంది దేవతల కాంతిని దర్శిస్తూ, వారిని వర్ణిస్తూ, ఎవరెవరి దర్శనం కలిగితే వారిని గురించి రాస్తుండేవారు. కొన్నాళ్ల తర్వాత మరో చోట మరొక అవస్థను గురించి ఇలా రాశారు. బిల్కుల్ బాహర్ కా శ్వాస బంద్ హోతా హై, ధన్య భాగ్ ఉస్కో జిస్కే ఇహ్ హోయ్. అంటే ముక్కులోకి ఎప్పుడు వస్తూ పోతూ ఉండే శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా ఆగిపోయాయి. అలాంటి స్థితి కలిగిన వాడు ధన్యుడన్నమాట. వారు సాధనా జీవనం ప్రారంభించిన తరువాత నిరంతరంగా కఠోర సాధన చేస్తూ, సాధనలో ఎంత శీఘ్రంగా ఉన్నత శిఖరారోహణలో అగ్రేసురులవుతూ వచ్చారో దీనివల్ల స్పష్టమవుతోంది. అటు మీదట చాలా నాళ్ళు తరువాతే వారు ఇలా రాశారు. सशरीर में सीधे जल के ऊपर जाना कुछ कठिन काम नहीं है. जब प्राणायाम करते करते प्राणवायु रुक गया, दो घुट से ऊपर तब जेते जल पर चाहते वो तो जल पर चले जाए, और जेते दूर तक चाहे वो ते दूर तक. केवों की जब जल शून्य ओ शून्य सबका रूप, और हम भी वही रूप, तब वायु के रोकने घोर के सहजे में यह शरीर हल्का करके उजैले जाए. यह बात तब होता जब కేవల్ కుంభక్ హోయ్. అంటే శరీరంతో నీటి మీద తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం కఠినమైన పనేమీ కాదు. ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రాణవాయువు ఆగిపోయినప్పుడు, అంటే శ్వాస ప్రశ్వాసల గమనం తక్కువలో తక్కువ 2 ఘడియల వరకు ఆగిపోయి ఉంటే, అప్పుడు లోతైన నీటి మీద ఎంత దూరం వరకు కావాలంటే అంత దూరం వరకు నడిచి వెళ్ళగలడు. ఎందుకంటే ఆ సమయంలో జలతత్వం, శూన్యతత్వం, ఆత్మ సూర్యతత్వం అన్నీ ఏకరూపమైపోతాయి. నేను కూడా వారితో ఏకరూపుణ్ణే. ప్రాణవాయువును అత్యంత సహజంగా బయటికి వెళ్ళనీయకుండా ఆపడం జరిగినట్లయితే, అప్పుడు శరీరాన్ని తేలిక చేసి జల ప్రవాహానికి, అంటే దాని ధార తాలూకు గతికి వ్యతిరేకంగా, అంటే ఎదురుగా కూడా నడిపించడం జరుగుతుంది. కేవల కుంభకం ప్రాప్తించినప్పుడే ఈ స్థితి కలుగుతుంది. చరిత్రలో ఈ విషయానికి సాక్ష్యం దొరుకుతుంది. విశ్వవరేణ్యులైన మహాయోగులు తమ యోగ సాధనా సిద్ధి బలంతో సముద్రం మీద లేదా నది మీద నడిచిపోగల సమర్థత సంపాదించారు. వారిలో ముఖ్యంగా యేసుక్రీస్తు, త్రైలింగ స్వామి చెప్పుకోదగ్గవారు. కానీ గృహస్థ యోగులైన కారణంగా యోగిరాజులు తమకు కలిగిన ఈ విధమైన సిద్ధిని ప్రదర్శన విషయంగా ఎన్నడూ చెయ్యలేదు. ఈ విషయంలో వారు తమను ఎంత మరుగుపరుచుకునేవారంటే, ఎంత నిగ్రహం వహించేవారంటే, ఈ యోగ మార్గంలో ఉన్నత స్థితి పొందినప్పటికీ కూడా ఎవరి ఎదురుగానూ దాన్ని బయల్పరచలేదు. యోగ మార్గంలో ఈ స్థితిని గూర్చి ముచ్చటిస్తూ మహర్షి పతంజలి ఇలా చెప్పాడు. ఉదాన జయాజ్జల పంక కంటకాదిశ్వ సంగ
ఉత్క్రాంతిశ్చ అని పతంజలి యోగ సూత్రాలు విభూతి పాదం 39వ సూత్రంలో చెప్పబడి ఉంది. అంటే కంఠంలో ఉన్న ఉదాన వాయువు మీద విజయం పొందినప్పుడు, అంటే దాన్ని అదుపులో పెట్టుకొన్న మీదట పైనున్న వాయువుకు అడ్డంకి కలగడం వల్ల కింది ఉన్న వాయువులన్నిటికీ అడ్డంకి కలుగుతుంది. శరీరం తేలిక అయిన మీదట నీళ్లు, బురద, ముళ్ళు వంటి వాటి తాకిడి కూడా తెలియదు. వాటన్నిటికీ పైనుంచి కూడా సులువుగా సాగిపోవచ్చు. కాయాకాశయోః సంబంధ సంయమాల్లఘుతౌల సమాపత్తేశ్చాకాశగమనం అని పతంజలి యోగ సూత్రాలు విభూతి పాదం 42వ సూత్రంలో చెప్పబడి ఉంది. అంటే శరీరానికి, ఆకాశానికి గల సంబంధాన్ని, అంటే వాటిలో ఉన్న తత్వగుణాన్ని సంయమం అంటే అదుపు చేయడం వల్ల, అంటే మూలాధారం నుంచి కంఠం వరకు వాయువు ఆగిపోవడం వల్ల శరీరం దూది మాదిరిగా తేలిక అయిపోతుంది. ఆకాశంలో నడిచే శక్తి కలుగుతుంది. అలాంటి వాళ్ళని తత్వజ్ఞులు అని కానీ, తత్వవేత్తలు అని కానీ అన్నారు. యోగిరాజులు కేవలం సాధన ద్వారా తమకు కలిగిన అనుభవ విషయాలను మాత్రమే కాక, దైనిక జీవనంలోని దాదాపు అన్ని సంఘటనలను దాపరికం లేకుండా తమ డైరీలో రాసుకుంటూ ఉండేవారు. ఆ డైరీలు చాలా రహస్యంగా ఉంచవలసినవి. వారి జీవిత కాలంలో వాటిని చూడటానికి ఎవ్వరికీ అధికారం ఉండేది కాదు. కానీ యోగిరాజులు తమ కృపాదృష్టి తెలియవచ్చేటట్లుగా ప్రతిరోజు సాధనలో తమకు కలిగిన అనుభవాల్ని డైరీలో రాసి పెట్టారు. వారి శ్రేణిలోని మహాపురుషులెవరూ అంత మంచి శ్రమ తీసుకొని డైరీలు రాసిపెట్టినది లేనిది తెలియదు. కానీ యోగిరాజుల డైరీలు విశ్వవాంగ్మయానికి అమూల్యమైన సంపద. వారు ఎంత సహజంగా, ఎంత సరళంగా, ఎంత నిష్కపటంగా ఉండేవారో వారు రాసిన ఈ వాక్యం వల్ల స్పష్టమవుతుంది. సాధన ఆరంభ దినాల్లో వారు ఒకచోట ఇలా రాశారు: ఆజ్ కామ్ ముఝే ఆక్రమణ్ కియా, అంటే ఈరోజు కామం నన్ను లోబరుచుకుంది. మరో చోట ఇలా రాశారు: కామ్ ప్రబల్ హుయా అబ్ సామాల్ని చాహియే, కామం పెరిగింది, ఇప్పుడు దాన్ని అదుపు చెయ్యాలి. ఇంకా రాశారు: ఆజ్ కామ్ సే చిత్ చంచల్ హువా, కామ్ బడా జోర్ కియా. ఇంకో చోట కామ్దేవ్ ఫిర్ జగా ఔర్ నిద్ బహుత్ ఘేరా ఔర్ భుక్ బడా లగా, అంటే కామదేవుడు అంటే మన్మధుడు మళ్ళీ మేల్కొన్నాడు, నిద్ర ముంచుకొచ్చింది, ఆకలి కూడా బాగా వేసింది. దాపరికం లేని నిలకడగల వ్యక్తి మాత్రమే ఈ సంగతి డైరీలో రాయగలడు. ఎందుకంటే ముందు ముందు ఈ డైరీ తమ వంశ సంతతి వారి చేతుల్లో పడుతుందన్న సంగతి ఇది రాసినప్పుడు ఆలోచించుకోవలసి ఉంటుంది. అందువల్ల అందరూ ఈ రకమైన విషయాలు గోప్యంగా ఉంచుతారు. కానీ యోగిరాజుల డైరీలు కనుక చూసినట్లయితే జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని దాచుకోకుండా రాయవలసిన అవసరం ఉందని వారు అనుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అంతేకాకుండా సాధన ద్వారా తమకు కలిగినదల్లా నిష్కపటంగా, నిస్సంకోచంగా, నిస్శంక చిత్తంతో డైరీలో రాశారు. ఎంత కఠోర సాధన చేసిన మీదట వారు అనాసక్తులు, కామజయులు అయిన మహాయోగులుగా ఎలా పరిణతి చెందారో దీనివల్ల స్పష్టమవుతుంది. కామం ఒక దేహ ధర్మం. శరీరంలో ప్రాణానికి చంచలత్వం ఉన్నంత కాలం ఆ దేహధర్మం కూడా ఉంటుంది. మహామానవుడైనా సరే దాన్నించి విముక్తుడు కాలేడు. ప్రాణం స్థిరమైన తరువాత, అంటే శ్వాస ప్రశ్వాసల గమనం స్థిరం కావడం వల్లనే కామంతో సహా ఏ విధమైన దేహధర్మము ఉండదు. అలాంటి స్థితిలో దేహం ఉన్నప్పటికీ అతడు కామజేయుడయి అన్ని రకాల దేహధర్మ మనోధర్మాలకు, అంటే త్రిగుణాలకు అతీతమైన స్థితిలో నెలకొనే సామర్థ్యం కలుగుతుంది. యోగిరాజులు తమ 27 సంవత్సరాల సాధనామయ జీవితంలోనూ సాధనలో ఉన్నత శిఖరాన్ని చేరారు. వారు డైరీలో ఒక సందర్భంలో ఇలా రాశారు:
చిన్నమస్తా రూప్ దేఖా అంటే చిన్నమస్తా అంటే తెల తల తెగిన అయిన కాళికాదేవి రూపాన్ని చూశానని అర్థం. ఈ చిన్నమస్త ఉగ్రమైన విశ్వపాలక శక్తికి ప్రతీక. ఒక జీవి మరో జీవిని భక్షించి బలిస్తుంది. అంటే తానే తన తల నరుక్కొని స్వయంగా రక్తపానం చేస్తుంది. ఎందుకంటే అంతా ఒకే స్థిర ప్రాణం నుంచి పుట్టింది. ఆధారం విడిగా ఉండడం వల్ల స్వతంత్ర రూపమున్నట్లు తెలియవస్తుంది. వస్తుతః ఒక జీవి మరో జీవిని తినడమన్న దానికి అర్థమేమిటంటే తనను తానే భక్షించడము అన్నమాట. అంటే ప్రాణం ప్రాణాన్నే భక్షిస్తుంది. ఎందుకంటే ఎవరు భక్షిస్తున్నారో, ఎవరిని భక్షిస్తున్నారో ఆ ఇద్దరూ ఒకటే. భోక్త, భోగ్యం, భోగం ఈ 3 రక్తధారలు ఏకలయ స్థితిని పొందుతాయి. సాధన చేస్తుంటే అన్ని రకాల భోగాల అవసాన దశలోనూ ఈ భయంకరి భూషణ భావమూర్తి యోగికి వెల్లడవుతుంది. ప్రాణాయామం చేస్తుండగా ప్రాణవాయువు స్థిరమై సుషుమ్న వాహిని అవుతూ అంటే వెన్నులోని సుషుమ్న కాండం నుంచి బయలుదేరి కూటస్థంలో పూర్తిగా కుదురుకుంటుంది. అప్పుడు యోగికి అన్ని భోగాలు అంతమైపోతాయి. ఆ సమయంలో కలిగే స్థితికే చిన్నమస్త అని పేరు. ఈ విధంగా ఏ తత్వాన్ని ఆధారం చేసుకొని ఏ విధమైన సాధన చెయ్యడం వల్ల ఒక్కొక్క చక్రం లోపల ఉన్న భావాన్ని ప్రాప్తింపజేసుకోవాలో దాని సూక్ష్మాతి సూక్ష్మ చిత్రాన్ని ఋషులు సమస్త కళా కౌశలంలో అనేక మంది దేవతల మూర్తుల ద్వారా అభివ్యక్తం చేశారు. దీన్ని గురించిన బోధ కానీ అనుభవం కానీ యోగులకు కలుగుతుంది. కాళికాదేవి ధరించే 108 పుర్రెల దండ సాధకుడి మనస్సులోని 108 పశు ప్రవృత్తుల నాశనానికి ప్రతీక. బయటికి సాగిన నాలుక తాలువు లోపల ఖేచరి ముద్రకు ప్రతీక. చేతిలో ఖడ్గం అజ్ఞాన నాశానికి ప్రతీక. అంటే అది జ్ఞాన ఖడ్గం అన్నమాట. ఈ ప్రకారంగా సమస్త దేవతల తత్వరూపంలోనూ తన దేహం లోపల వారు ఉన్నారన్న బోధ కలిగించుకోవాలి. దాని జ్ఞానం పొందాలి. యోగిరాజులు డైరీలో ఇలా రాశారు. శూన్య బ్రహ్మ నజర్ పరా అంటే శూన్య బ్రహ్మ కనిపించాడు. ఇంకా రాశారు బ్రహ్మ సాఫ్ దర్శన్ హోనేలగా స్పష్టంగా బ్రహ్మ దర్శనమైంది. మళ్ళీ రాశారు జో బ్రహ్మ సోయి శూన్య సోయి సూర్య జ్యోతి అంటే బ్రహ్మే శూన్యం, అదే ఆత్మ సూర్యుడి జ్యోతి. మరో చోట రాశారు ఓం నిర్మల్ భితర్ శూన్య ఏక్ ఠో ఆద్మీ అప్నే మాఫిక్ బైటా దేకా అంటే ఓంకారం లోపల నిర్మలమైన అంటే స్వచ్ఛమైన శూన్యం తమ స్వరూపం లాంటి స్వరూపం గల ఒక వ్యక్తి కూర్చుని ఉండడం చూశారు. మళ్ళీ రాశారు ఏహి ఇలాహి ఇల్లిల్లా ఈ అనే మహనీయుడైన అల్లా అంటే దేవుడు. ఇంకా రాశారు ఏహి అప్నా రూప్ హై ఫిర్ ఏహి నిరాకార్ బ్రహ్మ ఓంకార్ హై ఇదే తమ స్వరూపం, తమ స్వరూపమైనదే ఓంకార రూప నిరాకార బ్రహ్మం. ఇక్కడ తాము బ్రహ్మ కలిసిపోయి ఏకాకారులైపోయారు. వారి జీవభావం లయమైపోయింది. అద్వైతంలో ప్రతిష్ఠులయ్యారు. ఇది యోగి చరమావస్థ. ఈ స్థితిలో ద్వైతమన్నది కానీ అభాసమే ఉండదు. అందువల్ల వారు ఏం చెబుతుండేవారంటే ద్వైత భావం అంటే వేరువేరుగా ఉన్న రెండు అనే భావం ఉన్నంత వరకు అతడు నికృష్టుడే. మరో ముక్క రాశారు రాత్ దిన్ జబ్ రోధ్ శ్వాసా కా హోగా తబ్ రామ్ నామ కా పావేగా ఔర్ సబ్ సిద్ధ్ హోగా. ఇలా అనడంలో యోగిరాజుల తాత్పర్యం ఏమిటంటే గట్టిగా అరుస్తూ రామనామం జపించడం వల్ల ఏం లాభం? ఆత్మకర్మ అంటే ప్రాణకర్మ చేస్తుండగా శ్వాస ప్రశ్వాసల బాహ్య గతి ఆగిపోయినప్పుడే నిజమైన రామనామం ప్రాప్తమవుతుంది. అప్పుడు అందరూ సిద్ధులు ముక్తులు అవుతారు. అంటే
జీవుడు ఇంద్రియాల ద్వారా బయట శబ్దాలనే వింటాడు. అంతఃకరణ శబ్దాన్ని వినడు. ఎందుకంటే ఇంద్రియాలకు అక్కడికి ప్రవేశించడానికి సామర్థ్యం లేదు. అది అనాహత నాదం అంటే ఓంకార ధ్వని. ఇది జీవుడి హృదయంలో ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. కానీ దానివైపు ఎవరూ దృష్టి పెట్టడం లేదు. వాయుక్రియా రూపమైన ఆత్మకర్మ చేస్తుంటే ప్రాణవాయువు స్థిరమైపోయినప్పుడు ఆ ఆత్మారాముడి అనిర్వాణ నామ ప్రవాహాన్ని లేదా సౌండ్ కరెంట్ ను పట్టుకోగలుగుతారు. అంటే వినగలుగుతారు. అప్పుడే నిజమైన సంకీర్తన జరుగుతుంది. బిగ్గరగా అరవవలసిన అవసరం ఏమీ లేదు. అనిర్వాణ నామ ప్రవాహాన్ని పట్టుకునే స్థితిలో నాలిక, పెదవి, కన్ను, మనస్సు, ప్రాణం స్థిరమైపోతాయి. కంపించడం మానేస్తాయి. ఆ స్థితిలో నోటితో సంకీర్తన ఎవరు చేయగలరు? ఇదే ముఖ్య సంకీర్తనం. గట్టిగా అరుపులు అరుస్తూ చేసే సంకీర్తనం గౌణ. అంటే రెండో రకం, తక్కువ రకం సంకీర్తనం. గౌణ సంకీర్తనానికి తోడుగా స్వర, తాళ, వాద్యాలు లేకపోతే ఎవ్వరూ చెయ్యలేరు. గోలగోలగా చేసే సంకీర్తనం వల్ల అంటే బాహ్యమైన అన్వేషణ వల్ల ఆత్మారాముడు దొరకడు. ఈ సందర్భంలో కబీర్ మహాత్ముడు దృఢంగా ఇలా చెప్పాడు. అఖియంతౌ ఝూ ఈ పరీ పంథ్ నిహారీ నిహారీ జిభ్యా మే ఛాలా పరా రామ్ పుకారి పుకారి. అంటే దారి కోసం వెతుకులాడుతూ ఉండగా కళ్ళు మసకలు కమ్మేశాయి. రామనామ జపం చేస్తూ ఉండగా నాలుక బొబ్బలెక్కేసింది. ఈ సందర్భంలో యోగిరాజులు తమ డైరీలో చాలా మంచి ముక్క ఒకటి రాశారు. బాజా సే జబ్ జాన్వర్ మస్త్ హోయ్ తబ్ ఆద్మీ ఓం మే నా మస్త్ హోయ్తే గధా హై. అంటే మామూలు బాజా విని జంతువు మత్తెక్కిపోతుంది. అటువంటప్పుడు మనిషి మన దేహంలో ఉన్న ఓంకార ధ్వని దానిని విని కూడా మోహితుడు కాకపోతే వాడు గాడిదే. దీని తాత్పర్యమేమిటంటే ఓంకార ధ్వని వినాలన్న కోరిక కలగని వాడి మనుష్య జీవితం వ్యర్థం అని. గాడిద తన పశువై ఉండి కూడా ఇతర పశువుల కోసం గడ్డి మోసుకు వెళుతున్నప్పటికీ దానికి అదృష్టం కలిసి రానట్టే ఓంకార ధ్వని వినాలి అని కోరని వ్యక్తి కూడా ఆ గాడిద మాదిరిగా కేవలం వృథా శ్రమ చేస్తూ తిరుగుతూ ఉంటాడని అర్థం. ఈ సందర్భంలో పంచదశికారుడు ఇలా అన్నాడు. పంచదశి 9వ అధ్యాయం 156వ శ్లోకంలో ఇలా చెప్పబడి ఉంది. ఆత్మలో కలిగే అనాత్మ బోధ ధ్యానం ద్వారా మెల్లమెల్లగా దూరమవుతుంది. అలా ప్రత్యక్ష ఫలితం చూసి కూడా వ్యక్తి ధ్యానం చెయ్యకపోయినట్లయితే అతడు పశువు కాక మరేమిటి? పేరు పెట్టి కేకలు పెడితే ఈశ్వర ప్రాప్తి కలుగుతుందా? ఒక భక్తుడు వేసిన ఈ ప్రశ్నకు జవాబిస్తూ యోగిరాజులు ఇలా అన్నారు. నామము, రూపము ఒక దేహానికి కానీ, వస్తువుకి కానీ కలుగుతాయి. ఈశ్వరుణ్ణి ఏ పేరు పెట్టి పిలుస్తారు? ఆయనైతే నామరూపాలకు అతీతుడు. దేహం నశించేది. అందువల్ల నామరూపాలు నశించేవి. కానీ ఈశ్వరుడు పుట్టుక, గిట్టుక లేనివాడు. పైగా ఈశ్వరుడేమైనా దూర వస్తువా? పేరు పెట్టి అరుపులు అరుస్తూ పిలవడానికి ఆయన మీకు వేరుగా ఉన్నాడనా? దూరంగా ఉన్న వస్తువైతేనే లోకులు పేరు పెట్టి గోలగోలగా అరుస్తూ పిలుస్తూ ఉంటారు. ఈశ్వరుడు కంటే దగ్గరగా ఉన్నవాడెవరు? ఆయనైతే మీ హృదయ దేశంలోనే ఉన్నాడు. అందువల్ల ఆయన్ని పేరు పెట్టి గట్టిగా అరుస్తూ ఎలా పిలుస్తారు? ఈశ్వరా అంటూ పిలవడానికి కూడా దేహంలో ప్రాణం చంచలంగా ఉండక తప్పదు. ఎందుకంటే దేహ మందిరంలో ప్రాణం చంచలంగా ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి ఈశ్వరా అని పేరు పెట్టి పిలవడానికి పెదవికి, నాలుకకి అంత శక్తి ఉండదు. అందువల్ల ఈశ్వరుణ్ణి పిలవడానికి కూడా దేహంలో ప్రాణం చంచలంగా ఉండక తప్పదు. కానీ స్థిర ప్రాణంలో ఏ పని ఉండదు. ఈశ్వర శబ్దం ఈశ్వరుడు కాదు.
హరి శబ్దం కూడా హరి కాదు. జల శబ్దం జలం కానట్టే. ఒకవేళ జల శబ్దమే అయినట్లయితే జలమోయ్ జలమోయ్ అంటూ జోరుగా పిలిస్తేనే దాహం తీరిపోతుంది. కానీ అలా జరగదు. అందువల్ల హరి హరి అంటూ జోరు జోరుగా పిలిచినప్పటికీ కూడా ఏమీ చప్పుడు కాదు. హరి అన్న దానికి అర్థం అన్నీ హరించేవాడు అని. ఇక అక్కడ ఏ విధమైన ఇంద్రియాల వల్ల కలిగే ఆసక్తి ఉండదు. ప్రాణం స్థిరమైనప్పుడు అంటే దాని చంచలత్వం అంతమైనప్పుడు జీవుడికి జీవభావం సమాప్తమైపోతుంది. అన్ని ఇంద్రియాలకు అతీతమైన అవస్థే స్థిరావస్థ. దాన్నే హరి అంటారు. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 9వ అధ్యాయం యోగ సాధనా రహస్యం 7వ భాగం సంపూర్ణం.